కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా దేశ యువత విజయంగా భావిస్తున్నామని ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల నాయకుడు ఆజాద్ అన్నారు. హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల వద్ద ఓయూ ఐక్య విద్యార్థి సంఘాల ఆధ్వర్యంలో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కేంద్ర మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామాతో సమస్య పరిష్కారం కాలేదు, క్షతగాత్రులైన విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. చనిపోయిన విద్యార్థులకు ₹1 కోటి ఎక్స్గ్రేషియా ప్రకటించే వరకు మా పోరాటం ఆగదని తెలిపారు. ప్రభుత్వాలకు వ్యతిరేకంగా మాట్లాడితే దేశద్రోహులు కాదు అని గుర్తు చేశారు. ఎన్ఈపీ 2020ని రద్దు చేసి నీట్ ఎగ్జామ్ ను రాష్ట్రాలు నిర్వహించుకునేలా అవకాశం కల్పించాలని డిమాండ్ చేశారు. వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, వర్ధిల్లాలి విద్యార్థుల ఐక్యత, ఆవాజ్ దో అంబేద్కర్, ఆవాజ్ దో అంబేద్కర్, ఆవాజ్ దో అంబేద్కర్. పోరాడదాం శాసకులారా, అందరికీ పేరు పేరున అభినందనలు. ఈరోజు భారతదేశంలో ఒక చారిత్రాత్మకమైనటువంటి విజయం సాధించిన రోజు. వాళ్ళు విజయం సాధించారు ఢిల్లీ నడిబొడ్డున. తర్వాత ఈరోజు భారతదేశంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఏకమై నీట్ పేపర్ లీకేజీకి కారణమైనటువంటి దోషులను శిక్షించాలని చెప్పేసి, అదేవిధంగా ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని చెప్పేసి ముక్త కంఠంతో దేశం ఏకకంఠంతో నిర్ణయించడం జరిగింది. ఈ నినాదం కోసం ఒక శాంతియుత నిరసన చేపడితే అనేక మంది విద్యార్థులపై లాఠీలు విరగొట్టడం జరిగింది, రక్తపాతం సృష్టించడం జరిగింది. దీనికి కారణమైనటువంటి ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా ఈరోజు చేయడం జరిగింది. మేము ఈ యొక్క పోరాటాన్ని భారతదేశ విద్యార్థుల విజయంగా చెప్తా ఉన్నాం. ఈ విజయం ఊరికే రాలేదు. ఈ విజయానికి రైతులు మద్దతు ఇచ్చిళ్ళు, కార్మికులు మద్దతు ఇచ్చిళ్ళు, మీడియా మిత్రులు మద్దతు ఇచ్చిళ్ళు, అదేవిధంగా ఎక్స్ ఆర్మీ వాళ్ళు కూడా మద్దతు ఇచ్చిళ్ళు. దేశవ్యాప్తంగా విద్యార్థులకు ఏకమై ఈ రోజు ధర్మేంద్ర ప్రధాన్ ను గద్దె దిగేలా చేసిళ్ళు. అయితే ఈ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడంతోనే సమస్య పరిష్కారం కాలేదు. రామ్ మనోహర్ లోహి హాస్పిటల్లో క్షతగాత్రులైనటువంటి విద్యార్థులకు తక్షణమే నష్టపరిహారం అందియాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఎవరైతే చనిపోయిన విద్యార్థులున్నారో వాళ్ళందరికీ కూడా ₹1 కోటి ఎక్స్గ్రేషియా అందే వరకు కూడా ఈ పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ లీకులకు కారణమైనటువంటి అసమర్థ ఎన్టీఆర్ మొత్తం కూడా రద్దు చేయాలని చెప్పేసి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మేము గతంలో ఏదైతే నీట్ ఎగ్జామ్ ను రాష్ట్రాలకు నిర్వహించుకునే అవకాశం ఉందో, అంటే నీట్ అంటే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ బోర్డు అనేది రాష్ట్రాలకే అందియాలని చెప్పేసి ఇప్పటికే తమిళనాడు సీఎం స్టాలిన్ గాని, అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ నుంచి, తెలంగాణ నుంచి అనేక కోణాలలో కూడా రాష్ట్రాలకే మెడికల్ ఎంట్రన్స్ ఎగ్జామ్ నిర్వహించే అవకాశం అందియాలని చెప్పేసి, అదేవిధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులకు మొత్తం కూడా విద్యను అందించకుండా దూరం చేసేటువంటి ఒక కుట్రపూరిత పాలసీ ఎన్జీపీ 2020 రద్దు చేయాలని చెప్పేసి అప్పటి వరకు కూడా మా పోరాటం ఉంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరీ ముఖ్యంగా ఒక విషయాన్ని గుర్తు చేయదలుచుకున్నాం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే వాళ్ళు దేశద్రోహులు కాదు. ఈరోజు బీజేపీ పార్టీ వ్యవస్థాపకులు ఒకరైనటువంటి మురళీ మనోహర్ జోషి కూడా మా పొరపాటునది, మా పార్టీ పొరపాటునది, ప్రభుత్వ పొరపాటునని చెప్పేసి మాట్లాడుతున్నాడు. మీ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆయనే, వ్యవస్థాపకులు కూడా ఆయన కూడా దేశద్రోహి అవుతారా? ప్రభుత్వానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎక్కడ కూడా దేశద్రోహి కాదు. ప్రభుత్వం తప్పుదారిలో పోయినప్పుడు ప్రభుత్వాన్ని సరైన దారిలో తీసుకుపోవడం అనేది ఈ దేశంలో బాధ్యతాయుతమైనటువంటి పౌరులుగా ఉన్నటువంటి విద్యార్థులది. విద్యార్థి హక్కులు కాలు రాసి మీరు క్రూర చట్టాలు ప్రయోగిస్తే అణచివేత ద్వారా ఏ సమస్య పరిష్కారం కాదు. ఇది ప్రజాస్వామ్య దేశం, ఫాసిస్టు రాజ్యాంగం